నెల్లూరులో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం జరిగిన రథోత్సవంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. సర్వాలంకార శోభితులై రథంలో కొలువుదీరిన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ రంగనాథుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఉప్పు, మిరియాలు చల్లి రథాన్ని లాగితే కోరిన కోర్కెలు తీరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. విదేశాల్లో ఉన్న నెల్లూరువాసులు సైతం ఈ ఉత్సవాలకు తరలిరావడం విశేషమని తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలక్కుండా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అద్భుతమైన ఏర్పాట్లు చేశాయని, ఎటువంటి తొక్కిసలాటలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారని ఆమె ప్రశంసించారు. రేపు జరగనున్న తెప్పోత్సవానికి అంచనాలకు మించి భక్తులు వచ్చే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారని రమాదేవి ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, ఆలయ చైర్మన్ లెక్కల వెంకరెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు భారీ స్థాయిలో స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా రోడ్డు మీద ఆ దేవస్థానం దగ్గర చాలా మంది అక్కడ వెహికల్స్ పెట్టిన రంగనాథ స్వామికి జై రంగా, జై రంగా. ఎత్తేస్తారండి. కళ్యాణ ఉత్సవంతో అనేక రంగాలతో స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. భాగంగా గరుడ సేవ పూర్తి అయింది. కళ్యాణం జరిగింది. అయిన తర్వాత ఈరోజు రథోత్సవంలో స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. సుమారు 6-7 శతాబ్దాలలో పల్లవులు దీన్ని స్థాపించినట్టుగా, ఆ తర్వాత చాణక్యులు దీన్ని ఇంకా విస్తరించినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తోంది. అటువంటి ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన మన రంగనాథస్వామి టెంపుల్కి ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఒక్కటే కాదండి, నెల్లూరు వాళ్ళు ఎక్కడుంటే రావటమే కాదు, నెల్లూరు వాస్తవ్యులు మన ఆంధ్రప్రదేశ్ నుంచనే కాదు,
చాలా మిగిలిన స్టేట్స్ నుండి, ఇండియా మొత్తం నుండి, ఇంకా ఇదే కాకుండా అబ్రాడ్ నుంచి కూడాను, బయట దేశాల నుంచి కూడాను, వివిధ దేశాల నుంచి కూడాను వచ్చి స్వామివారికి కానుకలు సమర్పించుకొని తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళటం అనేది చాలా ఆనవాయితీగా జరుగుతోంది. అందులో ఈరోజు రథోత్సవంకి దాటి మీరు అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి భావాలతో ప్రతి ఒక్కరూ పాల్గొనటం జరుగుతోంది. అదేవిధంగా రేపు సాయంకాలము తెప్పోత్సవం అండి, మన పెన్నా నదిలో తెప్పోత్సవం ఉంది స్వామివారిది. రేపు సాయంకాలం 7 గంటలకు ఎన్నో మంది, లక్షల మంది వచ్చి తెప్పోత్సవాన్ని వీక్షిస్తారు అని చెప్పి ఎస్టిమేట్ చేయటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా రేపు తెప్పోత్సవాన్ని కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ రంగనాథ స్వామి మన నెల్లూరు నగర వాసుల్ని అందరినీ కూడాను చల్లని కరుణ కటాక్షాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.